హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఫ్రాక్ ముందర ప్రిల్స్ ఏ విధంగా పెట్టాను, ఇంకా హ్యాండ్స్కి ఎలాస్టిక్ ఏ విధంగా వేశాను, ఇక్కడ కుచ్చు తక్కువ క్లాత్తోనే ఈ ప్రిల్స్ ఏ విధంగా పెట్టాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మా పాప వేసుకుంటే ఏ విధంగా ఉందో చూడండి. ఈ విధంగా దీని కటింగ్ చూసేద్దాం. ఇక్కడ నాకు కిందిది 1 మీటర్ ఉందండి, పైది కొంచెం ఒక 80 పాయింట్స్ ఉంటుంది. ఆ 80 పాయింట్స్లో కూడా లెంత్ అంతా లేదు, ఒక హాఫ్ వేరే ఫ్రాక్ కుట్టినాను, అది మిగిలినది. ఇక్కడ చెస్ట్ లూజు నేను తీసుకునేది 8 ఇంచెస్, దానికి ఒక 1.5 కలుపుకుంటే 9.5 విడ్త్తో ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను టోటల్ లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది కొంచెం పన్నా తక్కువ ఉన్నట్లుంది. ఇక్కడ చూడండి, లైనింగ్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ 4 లేయర్స్ ఈ విధంగా పెట్టి ఫోల్డింగ్స్ నా సైడ్ ఉన్నాయి. కింద ఎడ్జెస్ మనకు సమంగా ఉండేటట్టు ఒక లైన్ వేసుకొని ఈ మార్క్ దగ్గర కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ నేను షోల్డర్ తీసుకుంటాను. ఇక్కడ ఫుల్ షోల్డర్లో ఉంచి నేను ఒక 1/2 ఇంచ్ లెస్ చేసేసుకున్నాను. మీరు 3/4 ఇంచ్ అయినా లెస్ చేసేసుకోవచ్చు, నేను 1/2 ఇంచ్ లెస్ చేసేసుకున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్, దాని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే 7 ఇంచెస్ కదా, దాంట్లో నుంచి నేను ఒక 1/2 ఇంచ్ తగ్గించుకున్నాను. మీకు కావాలనుకుంటే 3/4 ఇంచ్ అయినా తగ్గించేసుకోవచ్చు, ఇంకొక 2 పాయింట్స్ ఎక్కువైనా తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకునే చెస్ట్ లూజ్ 8 ఇంచెస్. ఇక్కడ 8 ఇంచెస్ అనేది నేను అప్పర్ చెస్ట్లో తీసుకున్నాను. బాడీ లూజ్ కన్నా ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ బాడీ పార్ట్ టోటల్ లెంత్ 14 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకున్నాను, మొత్తం 15 ఇంచెస్. ఈ 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను తీసుకునే వేస్ట్ లూజ్ 7 ఇంచెస్. మళ్ళీ ఒక 1 ఇంచ్ డాట్ కోసం, మళ్ళీ 1.5 ఇంచ్ కోసం, 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. ఇక్కడ ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడ నేను లాస్ట్లో పెడుతున్నాను చూడండి, 1 ఇంచ్ ఈ విధంగా క్రాస్గా మార్క్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ లైటింగ్ వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ ఆర్మ్ హోల్ ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నందువల్ల మార్కింగ్ సరిగ్గా వేయట్లేదు. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా లోతు తీసేసుకుంటాను. ఇక్కడ నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ డౌన్ 4.5 ఇంచెస్. మీకు కావాలనుకుంటే 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దండి, వెడల్పుగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ అయిపోతుంది. నేనైతే 4.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్స్ పెడుతున్నా కాబట్టి ఒకేసారి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ చూడండి, ఇది ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి మనం క్రాస్ తీసుంటాం కదా, అక్కడికి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ టక్స్ వేసుకుంటాను. ఇక్కడ నెక్స్ట్ నేను ఒకేసారి తీసుకున్నా కాబట్టి ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు సపరేట్ చేసి నేను ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసేస్తాను. ఇంకా నేను తీసుకున్న లైనింగ్ చాలా పల్చగా ఉంది. ఈ విధంగా ఇక్కడ నేను కొంచెం కుట్టేప్పుడు అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ చూడండి, దీనికి కింద బాటమ్ పార్ట్ టోటల్ లెంత్ నాకు 42 ఇంచెస్ కావాలి. ఈ చిన్న పీస్ నేను పై పార్ట్కి యూజ్ చేస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఈ కిందిది ఇక్కడ ఎడ్జెస్ కిందికి పెట్టుకొని నేను ఇందులో ఏం కట్ చేయట్లేదు, ఇది ఎంత ఉందో అంతే తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా కట్ చేసేసి ఒకటి ఫ్రంట్ బ్యాక్ తీసుకుంటాను. దీని విడ్త్ వచ్చేసి పన్నా అంటాం కదా, అది 58 ఇంచెస్ ఉంది. ఇక్కడ కింద గోల్ వచ్చేసి నాకు ఒకటికి ఒక 4 పాయింట్స్ ఎక్కువ ఉంది అంతే. 1 మీటర్కి ఒక 4 పాయింట్స్ ఎక్కువ ఉంది, 4 ఇంచెస్. ఇక్కడ చూడండి, టోటల్ లెంత్ ఇది ఇట్లా పెట్టుకుంటే 42.5 ఇంచెస్ ఉంది.
ఈ ఫ్యాబ్రిక్ నేను కేజీల ప్రకారం తీసుకున్నాను, అందుకే ముక్కలుగా ఉన్నాయి. 2 పీసెస్లో ఒకదానికి ఇంకొక డ్రెస్ కుట్టాను, దాంట్లో ఈ కొంచెం పీస్ మిగిలింది. ఇక్కడ చూడండి, ఇది ఒక 70 పాయింట్స్ ఉంటుంది, కానీ 80 పాయింట్స్ పైన మళ్ళీ ఆఫ్ వేరే డ్రెస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఒక చిన్న ముక్క ఉంది. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనికన్నా ఒక 3 ఇంచెస్ ముందర ఎక్స్ట్రా తీసుకున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా మార్క్ చేసుకొని ముందర ఫోల్డింగ్ సైడ్న ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ కంపల్సరీ మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉండాలి ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర. ఇక్కడ కింది సైడ్న ఎక్స్ట్రా కట్ చేసుకోవద్దండి, సేమ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకోండి, మళ్ళీ కుచ్చు వేసేప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తే ఇక్కడ 6 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 6 ఇంచెస్ నేను ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటాను, కింద కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటాను. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇట్లా ఫ్రంట్ పార్ట్ పెట్టి కుట్టి తిప్పేసేసుకుంటాను. ఈ రిమైనింగ్ క్లాత్లో నేను ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇట్లా పన్నా ఎక్కువ ఉన్న క్లాత్కి మనకి ఒక 2 మీటర్స్ అని సరిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఇందులో హ్యాండ్స్ ఎక్కడ అడ్జస్ట్ చేస్తానో చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ మన గ్యాప్ ఉంది కదా, దాన్ని ఇట్లా ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ 9 ఇంచెస్ ఉంది, దానికి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని ఇక్కడ లూజ్ చూసుకుంటున్నాను. ఇంకా నాకు ఒక 2 పాయింట్స్ తక్కువే ఉంది. ఇక టోటల్ లెంత్ 9 ఇంచెస్ ఉంది, ఇంకా నేను అంతే పెడుతున్నాను. ఈ విధంగా 9 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 4.5 ఇంచెస్ నేను లెస్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 8.2 ఉంది కదా, ఈ 1.5 ఇంచ్ ఇక్కడ లోపలికి మార్క్ చేసేసుకుంటున్నాను. మనం ఖర్చుల కోసం మెయిన్ పార్ట్ వదులుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ కొంచెం కొంచెం ఈ విధంగా చేసుకోవాలి. కింద మటుకు నేను ఎంత ఉందో అంతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎలాస్టిక్ పెడతాను నేను. ఇక్కడ చూడండి, మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇంకా క్లాత్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోండి. ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంత కూడా తీసుకోవచ్చు, 9 ఇంచెస్. ఇక్కడ నాకు క్లాత్ ఎంత ఉందో అంతే తీసుకున్నాను. నేను కొంచెం ఫ్రిల్స్ తక్కువ పెట్టేసుకుంటాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతు తీస్తున్నాను, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. కింద ఈ విధంగా ఎలాస్టిక్ వచ్చి పైన కింద కుచ్చు వచ్చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు లైనింగ్ చూడండి, 2 మీటర్స్లో బాడీ పార్ట్ కట్ చేసుకోగా రిమైనింగ్ క్లాత్ని ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ నేను తీసుకున్న లైనింగ్ చాలా పల్చగా ఉంది, దీని మీద స్టిచ్ వస్తుందా రాదా అనేసి మళ్ళీ నేను ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని సేమ్ నెక్ ఎట్లా ఉందో ఆ విధంగా డ్రా చేసేసుకుని, ఇక్కడ చూడండి ఈ క్యాన్వాస్ కూడా నాకు చాలా పల్చగా ఉంది. నెక్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మీకు లైనింగ్ తిక్కుగా ఉంటే ఏం అవసరం లేదు, నాకు పల్చగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను. సేమ్ ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసేసుకొని మనం నార్మల్గా ఎట్లా కుట్టి తిప్పేస్తామో అట్లనే కుట్టి తిప్పేస్తాను. ఇది జస్ట్ ఈ విధంగా దీని మీద ఐరన్ చేసేసుకుంటాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఈ విధంగా నేను అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, లైనింగ్ అటాచ్ చేసుకున్నాను కదా క్యాన్వాస్, అది పైకి పెట్టి ఈ విధంగా చుట్టూ పిన్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మీకు కుట్టడం రాకపోతే ఫస్టే ఒక మార్క్ పెట్టుకోండి. మనం ఎంతైతే కుడతామో ఒక 1/4 ఇంచుతో ఈ విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో కింద కూడా అంతే గ్యాప్తో ఈ విధంగా లైన్ చేసేసుకోండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి మూలలు నీట్గా వస్తాయి. నేనైతే కుట్టేప్పుడు ఏం వేసుకోను, మీకు చూపించడం కోసం ఈ విధంగా కుడుతున్నాను. ఈ విధంగా మార్క్ పెట్టుకుంటే మనకు మూలలు కరెక్ట్గా వస్తాయి. మన ఫినిషింగ్ మొత్తం కటింగ్లో కొంచెం ఉన్నా కూడా మనం స్టిచ్చింగ్ చేసే దాంట్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్యాన్వాస్ పైనకు ఉంది కదా, దాని మీద మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో దాని మీదే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఎడ్జెస్ దగ్గర చూడండి, మూలల దగ్గర
ఈ విధంగా సూది కిందికే పెట్టి ఫ్యాబ్రిక్ని ఇట్లా టర్న్ చేసేసుకోవాలి. సూది పైకి ఎత్తద్దండి. సూది పైకి ఎత్తినామనుకోండి మళ్ళీ కుట్టు అక్కడ నీట్గా రాదు. ఇక్కడ చూపిస్తా చూడండి. సూది ఇట్లే కిందికి పెట్టి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఒకటి టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ నీట్గా సరి చేసుకుంటూ ఈ విధంగా ముందర మనం లైనింగ్ ఎంత కట్ చేసి ఉంటామో అంతవరకు ఈ విధంగా చుట్టూ కట్ చేసేసుకొని ఇక్కడ మా పిల్లలు సెల్ ఇట్లా స్ట్రైట్గా తీసినట్టున్నారు, అందుకే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మూలలు ఇక్కడ ఖర్చు పెట్టేసుకోవాలి. అంత అవసరం లేదు, జస్ట్ మూలలు పెట్టుకున్నా సరిపోతుంది ఇలాంటి నెక్స్ట్కి. ఇక్కడ కొంచెం ఖర్చు జాగ్రత్తగా పెట్టుకోండి. మన ఫినిషింగ్ మొత్తం కుట్టడంలోనే ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇట్లా క్యాన్వాస్ ఎడ్జమ్మడి ఇప్పుడే కుట్టేసేసుకోండి. ఈ విధంగా మనం కరెక్ట్గా కుట్టుకున్నాం అనుకోండి, మనం ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా తిప్పంగానే ఈ విధంగా వస్తుంది. నేను ఇక్కడ ఐరన్ చేయలేదు చూడండి, అయినా కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా మీకు కావాలనుకుంటే ఇట్లా ఇప్పుడే కుట్టు వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఇక్కడ కుట్టు వేయనండి, ఎందుకంటే షోల్డర్ కుట్టిన తర్వాత వేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుడతాను. ఇక్కడ మూలలు ఒక 2 గీతలు ముందు నుంచే మనం కట్ చేసి ఉంటాం కదా, దానికన్నా ఒక 2 గీతలు ముందు నుంచి ఈ స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పెద్ద కుట్టు పెడుతున్నా చూడండి, చిన్న కుట్టు కాదు. ఈ విధంగా స్ట్రైట్ లైన్స్తో కుట్టేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచు వదిలేసి కుట్టేసుకున్నాను స్ట్రైట్గా. ఈ విధంగా ఒక 2 పాయింట్స్ ముందుకు తేండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ చూడండి ఒక కుట్ట వేసుకున్నా కదా, దాని పక్కనే ఇంకొక 1/2 ఇంచు వదిలేసి ఇంకొక కుట్ట వేసుకుంటున్నా. ఈ విధంగా ఇక్కడ మనకి బావిన్ దారము పై దారాలు 2 దారాలు ఉంటాయి కదా, ఇక్కడ చూడండి పై దారాలని 2 స్టార్టింగ్లో మనం ముడేసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి పైన 2 దారాలను తీసుకొని, ఇవి పైన ఉండే దారాలు, బావిన్ దారాలను కింద వదిలేసుకోవాలి. పైన ఉండే దారాలను ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పైన 2 దారాలను పట్టుకొని కింది వదిలేసి ఈ విధంగా జరుపుకుంటూ వెళ్ళాలి. మనం ముందు కట్ చేసుకున్నాం కదా, నెక్ వెడల్పు ఎంత ఉందో అంతవరకు ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు కావాల్సిన విడ్త్ ఇక్కడ వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్ని ప్రిల్స్ని ఈక్వల్గా జరుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు నీకు కుట్టే చూస్తారనేసి కొంచెం నిదానంగానే పెడుతున్నాను. ఇక్కడ చూడండి నాకైతే కుచ్చు కొంచెం దగ్గరికి అయిపోయింది, ఇది వెడల్పుగా ఉంది కాబట్టి కొంచెం ఈ పక్కకి ఇట్లా జరుపుకుంటున్నాను. వీడియో కొంచెం స్లో పెట్టమని అడుగుతున్నారు కదండి, అందుకే కొంచెం స్లోగా చూపిస్తున్నాను. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నట్లున్నారు. ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిన తర్వాత మనం కుచ్చుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద కూడా సేమ్ ఇదే విధంగా అదే లెంత్తో కుచ్చు వేసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇప్పుడు వేయట్లేదు, నెక్ అంతా కుట్టిన తర్వాత వేస్తాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇక్కడ నెక్ చూడండి క్యాన్వాస్ పైకి పెట్టుకొని కింది దాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ ప్రిల్స్ మొత్తం నీట్గా ఈ విధంగా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఎట్లా కుట్టి తిప్పేస్తామో ఆ విధంగా కుట్టి తిప్పేసుకోవాలి. ఇందాక నేను బ్యాక్ది కుట్టా కదా, ఆ విధంగా. ఇక్కడ కూడా మీకు కావాలనుకుంటే సేమ్ ఇట్లనే మార్క్ పెట్టేసుకోండి. ఏ నెక్కు కుట్టినా కూడా మీకు ఫస్ట్ కుట్టడం రానప్పుడు ఈ విధంగా మార్క్ పెట్టుకొని కుట్టేసుకోండి. ఆ మార్క్ మీదనే కుట్టొస్తుంది కాబట్టి ఎక్కడ మనకు తేడా రాదు.
ఇక్కడ కూడా అంతే సేమ్. సూది కిందికి పెట్టుకొని ఈ విధంగా టర్న్ చేసేసుకుంటున్నాను. మనం ఇచ్చే ఫినిషింగ్ మొత్తం స్టిచ్చింగ్లోనే ఉంటుంది. ఈ విధంగా దీన్ని కూడా సేమ్ మూలలు కట్ చేసేసుకోవాలి. ఈ ఖర్చులు కంపల్సరీ పెట్టుకోవాలండి, లేకపోతే మనం రివర్స్ చేసినప్పుడు కుచ్చొస్తుంది. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత ఇక్కడ నీట్గా సరి చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా మనం కుట్టుంటాం కదా, అది ఒక కుట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది, దాన్ని తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద కూడా సేమ్ పైన ఎట్లా కుట్టుకున్నామో 2 లైన్స్ కింద కూడా అట్లనే కుట్టుకోవాలి. ఇక్కడ మనకు కావాలనుకుంటే ఒక్క కుట్టు వేసినా వస్తుంది, ఒక్కొక్కసారి ఒక కుట్టు మనం ఊడిపోయినా కష్టం కదా అనేసి నేను 2 కుట్లు పెట్టుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ కింద వదిలేసి ఒక స్ట్రైట్ కుట్టు వేసుకున్నాను. దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు స్టార్టింగ్లోది దారాలు ఈ విధంగా తీసేసి ముడి వేసుకుంటాను. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఆల్రెడీ నా వీడియోస్ చూసిన వాళ్ళైతే మీరు కొంచెం ఫాస్ట్ పెట్టుకోండి. నేను కొత్త వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం నిదానంగా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ కుచ్చును మొత్తం పైన ఎట్లా ఉందో కింద కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే ఈ ఫ్రిల్స్ మనకి నీట్గా వస్తాయి. ఇప్పుడు దీని నెక్ చుట్టూ నెక్ పక్కనే వేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కాకుండా దీని ఎడ్జమ్మడి వేసుకుంటూ రావాలి. మనం 1/2 ఇంచ్ గ్యాప్తో వేసామనుకోండి, కింద కుచ్చు ఉంది కాబట్టి నీట్గా రాదు. నెక్కి ఎడ్జ్ వేయాలి ఇక్కడ. ఈ విధంగా ఇక్కడ కూడా సూది ఇట్లే కిందికి పెట్టి ఈ విధంగా కుడుతున్నా చూడండి. ఈ విధంగా నెక్ చుట్టూ మొత్తం కుట్టిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ ఎంత ఉందో అంత ఇట్లా చుట్టూ కుట్టేసేసుకోవాలి. ఒక పార్ట్ మాత్రమే ఇట్లా కుట్టుకోవాలి, ఫ్రంట్ అన్నా బ్యాక్ అన్నా, ఎందుకంటే మనం షోల్డర్ కనిపించకుండా జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా కుట్టుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇట్లా కుట్టుకున్నాను, బ్యాక్ పార్ట్ కుట్టుకోలేదండి షోల్డర్ దగ్గర. ఈ షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత కుడతాను. ఇక్కడ చూడండి మనకు ఫ్రిల్స్ నీట్గా రావడం కోసం ఒక్కసారి ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మనకు ఫ్రిల్స్ ఇట్లనే ఉంటాయి. ఈ విధంగా ఐరన్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా ఇప్పుడు కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి. ఈ బ్యాక్ పార్ట్లో నేను నెక్ ఇప్పుడు కుట్టట్లేదండి, షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత కుడతాను. ఇక్కడ షోల్డర్స్ ఏ విధంగా జాయింట్ చేస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ మనం మొత్తం చుట్టూ అంతా కుట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కుట్టట్లేదు చూడండి, కుట్టలేదు. ఈ విధంగా పెట్టి ఈ లైనింగ్ను జస్ట్ నేను బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుంటాను. ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఇక్కడ నేను షోల్డర్ క్రాస్ చేయడం మర్చిపోయానండి. అప్పుడు ఇక్కడ నేను ఒక 1/2 ఇంచుతో షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు ఈ విధంగా క్రాస్ తీసుకున్నా చూడండి. ఇక్కడికి కొంచెం తేడా ఉంది. ఇక్కడ కొంచెం డీప్ పెట్టినాం కాబట్టి కొంచెం ఎక్కువ క్రాస్ తీయకుండా సరిపోతుంది. నేనైతే ఒక 2 పాయింట్స్ ఇట్లా ఆర్మ్ హోల్ సైడ్కి క్రాస్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఏ విధంగా పెట్టాను.
ఈ విధంగా జస్ట్ ఈ లైనింగ్ను బ్యాక్ సైడ్కి టర్న్ చేసి అన్నీ సమంగా పట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటే మనకు షోల్డర్స్ నీట్గా ఉంటాయి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను టక్స్ వేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ది మనం పెట్టిన ఖర్చు కన్నా కొంచెం ఇట్లా మనం కుట్లు వేసుకుంటాం కదా, అటు సైడ్కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ మటుకు ఎక్కడ ఖర్చు పెట్టుకున్నానో అక్కడే తీసుకున్నాను. మీకు ఇంకా రాకపోతే ఇట్లా షోల్డర్ మిడిల్ చేసుకొని ఈ విధంగా కూడా టక్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటే స్ట్రైట్గా రానియకుండా కొంచెం కొంచెం ఇట్లా క్రాస్గా రానియాలి. ఈ విధంగా నేను కుట్టా చూడండి. ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఇక్కడ ముడత రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా నేను ఈ కుచ్చులోకి పోయేటట్టు కుట్టుకున్నాను. మనం కట్ చేసుకున్నప్పుడు ఎక్కడ మార్క్ పెట్టుకున్నామో ఫ్రంట్ అక్కడే వేసుకున్నాను నేను డాట్. దీన్ని కూడా కొంచెం కొంచెం కుట్టుకుంటూ క్రాస్ రానివ్వాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా చివరికి వచ్చేవరకు కొంచెం క్రాస్గా రావాలి. అప్పుడు మనకి ఇక్కడ ముడత రాకుండా ఉంటుంది. ఈ ప్రిల్స్లోకి వెళ్ళిపోయింది, నాకు ఖర్చులు పెట్టుకున్నా కనిపించలేదు. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తానో చూడండి. ఇక్కడ ఒక 3/4 ఇంచు 1 ఇంచ్కి ఒక 2 పాయింట్స్ తక్కువగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్లో ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్లో ఒక 1/4 ఇంచుతో ఒక స్టిచ్ చేసేస్తున్నాను. మనం తీసుకున్న 3/4 ఇంచులో ఒక 2 గీతలకు ఒక కుట్టేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ నేను కుట్టే చూడండి దగ్గరగా. మీకు కావాలనుకుంటే జూమ్ చేసి చూసుకోండి. ఒక 2 పాయింట్స్తో ఈ విధంగా కుట్టేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ కుట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎడ్జ్కి ఉంటుంది కదా, ఇక్కడ నాకు కూర ఉంది కాబట్టి మళ్ళీ నేను మర్చి కుట్టట్లేదు. జస్ట్ స్ట్రైట్ కుట్టు ఎడ్జ్ అమ్ముడి ఈ విధంగా కుట్టేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఎలాస్టిక్ నేను ఒక 9 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకొని, ఇక్కడ మా పాప సన్నగా ఉంది కాబట్టి నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. మీరు ఎంత తీసుకున్నా తర్వాత అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక సూదికి దారం ఎక్కించుకొని ఈ విధంగా ముందర నాట్ వేసింటాం కదా, ఈ విధంగా దాంట్లో నుంచి ఈ రెండిటి మధ్యలోంచి నేను ఎలాస్టిక్ని ఈ విధంగా తెస్తున్నాను. మనం ఇట్లా వేయడం వల్ల వాళ్ళకి కుచ్చుకోకుండా టైట్గా లేకుండా ఉంటుంది. మనం ఎలాస్టిక్ డైరెక్ట్గా వేసామనుకోండి వాళ్ళకి మొత్తం ఒత్తుకున్నట్లు ఉంటుంది, అంత కంఫర్ట్ ఉండదు. ఇక్కడ ఎలాస్టిక్ ఎక్కడ తిరగబడకుండా స్టార్టింగ్లోది నాకు కొంచెం తిరగబడింది, చూసుకుంటున్నాను దాన్ని. ఈ విధంగా స్టార్టింగ్లోది ఒక కుట్టు వేసుకొని మనకి ఎంత కావాలనో అంత లాగేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నాకు లోపల ఎలాస్టిక్ తిరగబడింది, దాన్ని మామూలుగా తెచ్చుకొని కొంచెం ఇట్లా ఎలాస్టిక్ దగ్గరకు అనుకుంటే మనకు తిరగబడినది కూడా మామూలుగా వచ్చేస్తుంది. ఈ విధంగా నార్మల్గా వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ నాకు ఇంకా మిగిలింది, అంటే 8.5 తీసుకున్నాను. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కుట్టేసేసుకొని ఎక్స్ట్రాది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఎలాస్టిక్ కుచ్చుకోకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి పైన వేసే కుచ్చు నేను కొంచెం క్లాత్ తక్కువే తీసుకున్నా కాబట్టి ఒక 3.5 ఇంచెస్ దగ్గర నుంచి నేను కుచ్చు స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మామూలుగా మనం చేత్తోనే ప్రిల్స్ ఈ విధంగా పెడుతున్నాను. ఒక 3 పిల్స్ వచ్చేటట్లు పెట్టుకున్నాను. ఈ విధంగా 1 2 3. ఇక్కడ మిడిల్లోది 4th ఈ విధంగా మిడిల్లో ఉంటుంది. అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 మిడిల్లో 1 ఈ విధంగా కుచ్చు వేసుకున్నాను. ఇది మనం తీసుకునే క్లాత్ని బట్టి కుచ్చు వస్తుంది. మీకు ఇంకా కుచ్చు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇక్కడ మిడిల్లో పెట్టుకొని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు కొంచెం తక్కువ వచ్చింది చూడండి. అప్పుడు నేను పైన కుచ్చుని ఇప్పదీసి అడ్జస్ట్ చేసుకుంటాను. ఈ విధంగా ఇక్కడ చూడండి పైన కుచ్చు నేను కొంచెం తీసి అడ్జస్ట్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది. మీకు కొంచెం మిగిలింది అనుకోండి, ఒక కుచ్చు ఎక్స్ట్రా వేసేసుకోండి.
సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా కుట్టుకున్నాను. 2 హ్యాండ్స్ సేమ్ అదే విధంగా జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈక్వల్గా కుట్టుకోవాలండి హ్యాండ్స్. ఇప్పుడు మనం కింద బాటమ్ పార్ట్కి కూడా సేమ్ ఫ్రిల్స్ ఏ విధంగా వేస్తానో చూడండి. కోరా సైడ్ కాకుండా ఇంకొక సైడున ఒక 1/2 ఇంచు వదిలేసి పెద్ద కుట్టు పెట్టుకొని స్ట్రైట్గా వేసేసుకుంటాను. ఈ కుచ్చు మనకి నెట్ క్లాత్లకి కొన్ని దాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనం అంతా కుచ్చు పెట్టుకోకుండా ఇంకొక కుట్టు వేస్తున్నా చూడండి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఈ విధంగా ఇక్కడ పెద్ద కుట్టే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ముడేయాల్సిన ఏమి అవసరం లేదు. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 దారాలు వస్తాయి కదా మనకి, పైన దారాలని ఈ విధంగా పట్టుకొని ఒకేసారి గట్టిగా లాగద్దండి. ఫ్యాబ్రిక్ను కొంచెం లూజుగా ఇట్లా అనుకుంటా వస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మన వేస్ట్ లూజ్ ఎంత ఉందో దానికి కరెక్ట్గా రావాలి మనకి. ఈ విధంగా ఇక్కడ మనం స్టార్టింగ్లోనే అంత అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎంత లెంత్ కావాలో అంత వచ్చిన తర్వాత ఇట్లా పెట్టుకొని ఇట్లా పాదం కిందికి పెట్టి ఈ విధంగా ఇప్పుడు కుచ్చుని మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. అంత ఈక్వల్గా రావాలి ఈ కుచ్చు మనకి. ఒక చోట పెట్టి ఒక చోట అట్లా కాకుండా దీన్ని అంతా ఈక్వల్గా జరుపుకోవాలి. కొంచెం రఫ్గా జరుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, వేస్ట్ భాగానికి వచ్చిందా రాలేదా, మనం తీసుకున్న బాడీ పార్ట్కి సరిపోయిందా లేదా. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది. తక్కువ వచ్చినప్పుడు కొంచెం అటు సైడ్కి దారం లోపలికి వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఒకసారి మొత్తం కుచ్చు ఒక చోట ఎక్కువ లేకుండా అంతా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు వీడియో స్లో పెట్టమన్నారు కాబట్టి నేను ఎట్లా కుట్టానో అదే పెట్టాను. ఇక్కడ చూడండి ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇది మనం నడు భాగానికి జాయిన్ చేసేప్పుడు ఇక్కడ మనకి ఇంపార్టెంట్. మనం ఎట్లా అంటే అట్లా జాయిన్ చేసినామనుకోండి నడుము దగ్గర మనకు అప్ అండ్ డౌన్ కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు ఇట్లా బాడీ పార్ట్ సైడే కుడతానండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ స్టిచ్చెస్ అనేవి నేను బాడీ పార్ట్ మీద పడేటట్టు చూసుకుంటాను. ఇక్కడ చూడండి ఈ ఎడ్జెస్ ఇట్లా సమంగా పెట్టుకొని మనం ఫస్ట్ ఎంతైతే లెంత్తో వేసుకుంటా వస్తామో అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి. మనం కుట్టుకున్నప్పుడు ఒకసారి ఎక్కువ అట్లా చేసినామనుకోండి మనం కుట్టిన తర్వాత అది మనకి అర్థమవుతుంది అప్ అండ్ డౌన్ నీట్గా. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా దారం ఏదన్నా ఉంటే ఈ విధంగా తీసేసుకోవాలి. మనకు ఖచ్చితంగా ఎక్స్ట్రా దారం ఉంటుంది, మనం 2 కుట్లు వేసినాం కదా. ఇక్కడ బ్యాక్ పార్ట్ చూపిస్తా చూడండి. మనం ఇట్లా పెట్టుకొని ఈ బాటమ్ పార్ట్ పైన ఇట్లా జాయిన్ చేసామనుకోండి ఒక్కొక్క చోట ఎక్కువ తక్కువ వేసేసి ఉంటాము. అట్లా కాకుండా ఇట్లా రివర్స్ చేసేసుకొని మనం ఇట్లా బాడీ పార్ట్ మీదే వేయడం వల్ల మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ చూడండి, నేను 2 మీటర్స్లో బాడీ పార్ట్ తీయంగా మిగిలిన దాన్ని 2 పార్ట్స్ చేసుకున్నా కదా. ఈ కుచ్చును మనం ఎట్లా పెట్టినా ఏం కాదండి, లోపల వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకుంటే నాకైతే ఎప్పుడు ఎక్కువ రాదు, కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి మధ్యలో బాడీ పార్ట్ ఉంది. బాడీ పార్ట్కి ఒక సైడున బాటమ్ పార్ట్ ఇంకొక సైడున లైనింగ్ ఈ విధంగా పెట్టుకున్నా. ఇక్కడ చూడండి కింది సైడున బాటమ్ పార్ట్ ఉంది, పైన సైడున ఈ విధంగా. ఇది అన్నిటికీ సూట్ కాదు. కొన్ని క్లాతులకు మనం ఇట్లా కుట్టినామనుకోండి నడుము దగ్గర ఎక్కువ ఎత్తుకుంటుంది. ఇట్లా మెత్తగుండే వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి లోపల సైడ్న ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సేమ్ ఇంకొక సైడ్ కూడా అదే విధంగా కుట్టుకున్నాను. ఇక్కడ నాకు ఇంకా క్లాత్ ఎక్స్ట్రా మిగిలిందండి, దానికోసం వెనకాల నాడలు పెడుతున్నాను. నేను నడుము లూజ్ కొంచెం లూజా పెట్టుకుంటా కదా, యాక్చువల్ నడుము లూజు 24 అయితే నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా నాడలు పెట్టుకుంటాను. ఇంకా నాడలు చూడండి బ్యాక్ సైడ్న
నడుము దగ్గర ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ సైడ్ జాయింట్ చూడండి, మనం ఎంతైతే ఎక్స్ట్రా వదులుకుంటామో ఈ విధంగా మార్క్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ ఆర్మ్ హోల్ నుంచి ఈ ఆర్మ్ హోల్ అట్లా కోల్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంతైతే ఖర్చుకు ఎక్స్ట్రా పెట్టుకుంటామో అంతా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కొంచెం తగ్గించుకొని ఆర్మ్ హోల్ దగ్గర 1.5 పెట్టుకున్నా కదా. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత సూదిని ఎత్తకుండా రివర్స్ టర్న్ చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇంకొక కుట్టేసేసుకొని రావాలి. హ్యాండ్స్ దగ్గర అయితే నేను లాస్ట్కి చివరికి వేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ పార్ట్ లైనింగ్ సపరేట్గా కుట్టేసేసుకున్నాను. ఇదంతా కుట్టిన తర్వాత కింద ఎడ్జెస్ కొంచెం ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టుకున్నాను. ఈ సైడ్ జాయింట్ నేను ముందు వీడియోలో క్లియర్గా చూపించానండి. ఫైనల్గా నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది.